నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సహజ నటుడు ఎస్వి రంగారావుకి భారతరత్న అవార్డు ప్రకటించాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దాం. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు నార్ని తాతాజీ, ఈతకోట తాతాజీలు. అల్లూరి సత్యనారాయణ ఆశయాల సాధనకు కృషి చేయాలి. సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించిన ఆర్టీసీ ఉద్యోగులు. సహజ నటుడు ఎస్వి రంగారావుకు భారతరత్న ఇవ్వాలని, దానికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఎస్వీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్వి రంగారావు జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఎస్వి రంగారావు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్నేడి బాబ్జీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సి సోమేశ్వరరావు, ఎస్వీఆర్ సేవా సమితి అధ్యక్షులు భోగిరెడ్డి రాము, ఎన్వి సత్యనారాయణ, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, పుల్లా బాబీ, కాళ్ల గోపీకృష్ణ, గంధం సతీష్, పైబోయిన రఘు, పైబోయిన వెంకట్రామయ్య, సజ్జా సుబ్బు, కె అనిల్ కుమార్, యాదల శివాజీ, వి వరదరాజు, బండి రామస్వామి, ఎం వాసు, రుద్ర రమేష్, రాగిరెడ్డి ప్రసాద్, మెరుగు రాజ్గోపాల్, అంగిన దేవేంద్ర, శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి సభ్యులు, ఎయిడ్ స్ట్రీవ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్వీఆర్ గారికి మరి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ని ముందుకు తీసుకురావడం అది హర్షణీయం. ఎందుకంటే అటువంటి మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదన్న అతిశయం లేదు. ఆయన నటించిన పాత్రల్లో కన్నీరు తెప్పించి పాత్ర 12 కాపురం కానీ, మరి తాత మనోడు కానీ మనం రోధించే సందర్భం చిన్న వయసులో. అలాంటి మహానటుడు, పౌరాణిక నటుడు, మరి యమధర్మరాజు పాత్ర అయితే తిరుగులేని నటుడు. మరి అలాంటి నటుడికి ఇవాళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ, ఈ రోజు ఏదైతే అడిగారో మీరు, నేను ఈ రోజే నా లెటర్ హెడ్ మీద భారతరత్నకి డిమాండ్ చేస్తూ మీరందరూ రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీజీకి, మరి బీజేపీ పార్టీకి ఈ రోజే నా లెటర్ మీద అందజేస్తాను. అదేవిధంగా సీఎం గారికి అయితే మేము వెళ్ళినప్పుడు ఇస్తాం. మరి భారతరత్న ఇవ్వాలంటే మరి మనం ఎంపీ గారికి ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఆయనకి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ లెటర్నే మరి లోకల్ నాయకుడు తాతాజీ గారికి, బీజేపీ పార్టీ మీద కూడా మీ బుధస్కంధాల మీద వేసుకోండి. మహానటుడికి మనం చేసుకునే చిన్న సత్కారం. ఆయన లేనప్పుడు ఏంటి అని అనుకోవచ్చు, లేకపోయినా చాలా మందికి వాళ్ళ పద్మశ్రీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనుషులు చనిపోయిన తర్వాత కూడా మహావీర చక్ర తీసుకునే వాళ్ళు ఉన్నారు, భారతరత్న తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మనందరూ పాత్రదారులు. వాళ్ళు ఒక్కరు చేసినట్టు కాదు, ఈ విగ్రహాన్ని నాలాంటి వాళ్ళు చాలా మంది కోఆపరేట్ చేశారు. మరి భారతరత్నకి ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుని అందరూ మనం వాళ్ళు ఇచ్చేందుకు మనం ప్రయత్నించేస్తే, ఇవ్వకపోతే ఇస్తే ఆ భగవంతుడి దగ్గర మన కోరిక నెరవేరినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈ రోజే మనం ఆ లెటర్ పెడదాం. మరి ఖచ్చితంగా మీ అందరూ ఒక న్యాయమైన కోరుకోరు, ఖచ్చితంగా చేద్దాం. పెద్దమన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ సన్మానాల కాళ్ళకి సమయం లేదు. ఎందుకంటే ఊరు పరిస్థితి చూస్తే ఏం అర్థమవుతలేదు, ఎక్కడ రూపాయి లేదు. ముఖ్యమంత్రి గారికి ఏం తెలియట్లేదు. ఆయన అన్న క్యాంటీన్ అనేది ఒక కళ ఆయనకి. అది ఓపెన్ చేస్తే 184 కోట్ల కోసం ఎత్తుకోవాల్సిన పరిస్థితి. అంటే అలాంటి మొత్తం గొల్ల చేశారు. పురపాలక సంఘాల నుంచి 3000 కోట్లు వెళ్ళిపోయింది. ఆర్థిక సంఘాల నిధులన్నీ వెళ్ళిపోయినాయి. లిక్కర్ బ్రావరేజ్ కార్పొరేషన్ 2800 కోట్లు అప్పులు ఇచ్చారు. అసలు ఎక్కడా కూడా వెసులుబాటు లేకుండా దీన్ని ఎక్కడ అప్పు కూడా తేలేని పరిస్థితి తీసుకొచ్చిన ఈ రాష్ట్ర దుస్థితి నుంచి మరి ఆయన కొంత టైం ఇచ్చిన తర్వాత మనం ఏ కోరికన్నా కోరాలి. కాబట్టి
మన సన్మానాలు ఏంటి, ఈ ఊరికి ఏమైనా పనిచేసిన తర్వాత నిజాయితీ అయిన పరిపాలన అందిన తర్వాత దానికి అర్హత ఉంటుంది మనకి. ఇప్పటికే ఓట్లు వేశారు, గెలిపించారు, బాధ్యత పెట్టారు, మళ్ళీ నాకు సన్మానం చేసి బాధ్యతలు పెట్టకుండా నాకు సన్మానాలు ఏమవుతూ ఈ ఊరికి పనిచేసాక నాకు వెళ్ళిపోయారు సన్మానం చేయడంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆ రోజున మరి ఈ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న నా మిత్రుడు ఒలిశెట్టి శ్రీనివాస్ గారు పెద్ద పాత్ర తీసుకుంటే ఆ రోజున మేము ఇక్కడికి రావడానికి కూడా విగ్రహావిష్కరణ రావడానికి కూడా మేము ఇబ్బందులు పడ్డ పరిస్థితులు. ఈవేళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇంత చక్కగా వైభవోపేతంగా మరి ఎస్వీఆర్ విగ్రహం దగ్గర ఆయన 106వ జయంతి కార్యక్రమం జరిపించుకోవడం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మనందరం కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చి మరి ఈ 5 సంవత్సరాల్లో పడ్డ కష్టాలన్నీ బయటకు వచ్చినాయి. ఈవేళ ఆంధ్రుల అభిమాన నటుడు ఆయన నర్తనశాలలో ప్రదర్శించిన నటనకు ఆ రోజునే మరి ఆయనకి మరి జాతీయ అవార్డు ఇవ్వాలి. ఎందుకనో మరి ఈ అవార్డుల విషయంలో మరి ఎస్వి రంగారావు గారి పట్ల చిన్నచూపు చూడటం జరిగింది. రానున్న రోజుల్లో మిత్రులందరూ కోరిక మేరకు భారతరత్న ఖచ్చితంగా మరి ఎస్వి రంగారావు గారికి ఇవ్వాలని చెప్పి దీని డెవలప్మెంట్ కోసం శాసనసభ్యులుగా నా మిత్రుడు ఒలిశెట్టి శ్రీనివాస్ గారు ఏ కార్యక్రమం ఆయన చెప్పినా మేమందరం కూడా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ చెప్పారు. ఈ తాడేపల్లిగూడెంలో ఎస్వి రంగారావు విగ్రహం పెడతానంటే ఎన్నో అడ్డంకులు వచ్చిన సమయంలో ఆవేళ చైర్మన్ గా ఉన్న ఒలిశెట్టి శ్రీని గారు అక్కడ మున్సిపాలిటీలో ఏక తీర్మానం చేస్తేనే ఈ విగ్రహం ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజున ఆ తర్వాత చందాలు ఇచ్చారు, ప్రజలందరూ ఎదురు తీసుకొచ్చారు, సంఘం వారు చాలా కష్టపడి నిలబెట్టారు. అలాగే ఎస్వి రంగారావుకి నాయకుడు అంటే ఒకటే చెప్తాను, నాకు పార్టీలు అతీతంగా ఏదైనా పని చెప్తే ఒక ఎమ్మెల్యే గారిని నేను చేస్తాను చూస్తానంటారు, కానీ ఆ పనిలో ధర్మం న్యాయం ఉంటే నేను స్పాట్ లో చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ఒలిశెట్టి శ్రీని గారు. ఈవేళ నేను ఈ రోజే ఎస్వి రంగారావు గారిని ఆ కమిటీ వారు ఆ పదవి కావాలని అడగడంలో భారతరత్న ఖచ్చితంగా అర్హుడైన దానికి ఈ రోజే పంపుతాను. అది నిజాయితీగా చేసే పని ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరైనా సరే. ఇలాగే ఇప్పుడున్న అధికార పార్టీ సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. సాధించకపోతే మా ప్రభుత్వం వచ్చిన కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి భారతరత్న ఇప్పిస్తాం. ఈ ఎస్వీఆర్ సర్కిల్ పేరు రావడానికి, ఇక్కడ విగ్రహ ప్రతిష్టానికి మరి ఎంతో కృషి చేసిన రాము గారికి కానీ ఈ స్థలాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి అప్పుడు మరి ఒలిశెట్టి శ్రీని గారు ప్రముఖ పాత్ర వహించి ఈ విగ్రహం పెట్టడంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అవాంతరాలు వచ్చినా కూడా విగ్రహ ప్రతిష్టానికి ఆ రోజు సేవా సమితికి అండగా మరి మాజీ మంత్రులు పడిగొన్న మాణిక్యాలు, ఒలిశెట్టి శ్రీని గారు అందరూ కూడా ఏకమొత్తంగా ఇక్కడ పెట్టడం, విగ్రహావిష్కరణ కూడా భారీ ఎత్తున చేయించుకోవడం కూడా జరిగింది. మరి నవరస నటన సార్వభౌముడు ఎస్వి రంగారావు గారు మరి ఆయన విలక్షణమైన నటుడు, ఆయన చేయలేని పాత్ర అంటూ లేదు. ఆయన అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల వారు కూడా అభిమానిస్తారు. అటువంటి నటుడికి మరి సేవా సమితి వారు భారతరత్న ఇవ్వాలని కోరడం జరిగింది. దాన్ని మేము కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నోటీసు తీసుకెళ్లి వారి ద్వారా ఆ ప్రయత్నాన్ని తప్పకుండా సాధిస్తామని సభాముఖంగా తెలియపరుచుకుంటుంది. విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి 106వ జయంతి సందర్భంగా ఈ రోజు నాకు చాలా గర్వంగాను చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా మేము స్వేచ్ఛగా చేయలేకపోయాము. ఇప్పుడు మాకు బాగా ఆప్తులైన ఈ విగ్రహానికి బాగా సహకరించిన వ్యక్తులంతా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వారి సమక్షంలో మేము ఈ జన్మదినోత్సవాన్ని చాలా గర్వంగా జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ ఎస్వి రంగారావు విగ్రహానికి మేము గత 2015 నుంచి 9 సంవత్సరాలుగా నేను ఇక్కడ పుట్టినరోజులు జయంతి జరుపుకుంటున్నాం. ఆ సందర్భంలో పెద్దలు ఒలిశెట్టి శ్రీనివాస్ గారు, అప్పట్లో మాణిక్యాలరావు గారు ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుందని నేను అడిగితే వారు వెంటనే స్పందించి పెట్టాలి, ఇక్కడ ఆయనకి మన గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు స్పందించారు. అలాగే నేను ఎప్పుడు చెప్పేదే, ప్రతి సంవత్సరం చెప్పేదే, ఎస్వి రంగారావు గారు ఎంత గొప్ప నటుడు, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినా సరే ప్రభుత్వాలు ఆయన్ని గుర్తించలేదని బాధ అందరిలోనూ ఉంది. మేము మా ద్వారా వాళ్ళ వాయిస్ మా ద్వారా వినిపిస్తున్నాము. అలాగే ఎస్వి రంగారావు గారికి భారతరత్న వచ్చేలాగా ప్రయత్నించమని చెప్పేసి ఈ మా సోదరులైన ఈ నాయకులకి నేను విన్నవించుకుంటున్నాను, మా సంఘం ద్వారా, ప్రజల ద్వారా. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయమని, అభివృద్ధిలో మనమంతా కలిసికట్టుగా రాజకీయ పార్టీకి అతీతంగా
నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుందామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కోరారు. ఉంగుటూరు మండలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ఎంపీపీ సమావేశానికి తొలిసారిగా హాజరైన ఎమ్మెల్యే ధర్మరాజు శాఖల వారీగా సమస్యలు ఇస్తే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తెలుగుదేశం సర్పంచ్లు, ఎంపీటీసీలు మాట్లాడుతూ గతంలో తమను పక్కకు పెట్టి అమర్యాదగా చూస్తూ పథకాలు తమకు తెలియకుండా చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ కోరుపల్లి జయలక్ష్మి, పీఆర్డీఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు, ఎంపీడీఓ శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరూ ఉన్నాం కాబట్టి వెంటనే క్విక్ రెస్పాన్స్ తో మేము ఉంటామని చెప్పి మనకి ఒకటే లక్ష్యం ఉంది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, మన అందరం కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డాం. అంటే అందరికీ ఎన్నుకున్నాం. ఎవరిలో కూడా మనం ఆలోచించవలసింది ఒకటే, మన గ్రామ అభివృద్ధి, అలాగే మన మండలాన్ని కూడా అభివృద్ధి పరుచుకునేటట్టుగానే మన అంతా కార్యాచరణ ఉండాలి తప్ప మనం ఎంతసేపు ఆధిపత్యం కోరుతో వెళ్ళాలని అనుకోకూడదు. అందరం కూడా కలిసి ఏ కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమైనా సమస్యలు కూడా మీరు చెప్పిన సమస్యల మీద డిపార్ట్మెంట్ ద్వారా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం. అలాగే ఎక్కడైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమన్నా సరే అన్ని కూడా సహకరించాలని, అలాగే ఎంఆర్ఓ గారిని ఎవరైనా మీరు అంతమాట ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి దాన్ని స్పాట్ లో క్లియర్ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఏమైనా మనం పై నుంచి కూడా ఒక కల్చరల్ దగ్గర నుంచి కానీ మినిస్ట్రీ నుంచి కానీ ఏమైనా చేయవలసి వచ్చిన వాటిన్నింటినీ కూడా నేను ముందు నడిపిస్తానని మీ ద్వారా అందరికీ కూడా చెప్తున్నాను. అలాగే మీరు సమస్యలను తీసుకుని ఆ సమస్యలు తీర్చే విధంగానే వెళ్ళాలి తప్ప మనం ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయం చేసుకున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆలోచించవద్దని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ఇంత భారీ మెజార్టీతో, అంటే అందరూ చేసిన వాళ్ళనే మనకి ఇంత మెజార్టీతో అలా నెగ్గగలిగాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం అర్హులైన అందరికీ కూడా ప్రతి కార్యక్రమం చేసే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారైనా, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే ఉద్దేశం, అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉండాలని అందరూ కూడా మాకు కూడా చెప్తున్నారు. మేము కూడా అదే విధంగా మా కార్యాచరణ ఉంది. ఎక్కడ కూడా ఎవరితో కూడా పొరపరచడంలో విభేదాలలో ఎవరిని విడదీసి చేసే విధంగా ఉంది. అందరూ అర్హులైన అందరికీ కూడా అన్ని మీకు లబ్ధి చేయడానికి విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఒకటి మూడుసార్లు చేసి ఉంటారు. నేను ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో కూడా పూర్తిగా అవగాహన చేసుకుని దానికి కార్యాచరణ ఉంటుందని కొద్ది రోజుల్లో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్నికలు మరి చాలా ప్రశాంతంగా జరగడం, ఎటువంటి గొడవలు లేకుండా చాలా స్పోర్టివ్నెస్తో ఎన్నికలు జరిగాయి. దాంట్లో భాగంగా మొదటిసారిగా పోటీ చేసినటువంటి జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసి, కూటమి తరఫు నుంచి పోటీ చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు వారు మేము చూసాం. నామినేషన్స్లో కానీ తర్వాత ప్రచారంలో కానీ తనదైన శైలిలో ఎటువంటి వివాదాలకు తెరలేకుండా చాలా మృదువుగా, చాలా సౌమ్యంగా, తన యొక్క ప్రశాంతమైన మనసుతో ఎప్పుడు కూడా సౌమ్యంగానే ఉంటూ అత్యంత బిగ్ విక్టరీని సాధించారు. మనకు తెలుసు, బాగా ఎండ తర్వాత వచ్చే వాన ఎంత ఆయిస్తుందో, చీకటి తర్వాత వచ్చే వెలుగు ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి మీ అందరికీ కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా ఎంతో కష్టపడి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, మంచిగా వీళ్ళకి ప్రజలకు సేవే చేయాలి, వేరే ఏది కాదని దృఢ నిశ్చయంతో రావడం జరిగింది. ఖచ్చితంగా సార్, ఆ డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఏదైతే ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయో వాళ్ళకి అనుగుణంగానే మీరు వాళ్ళకి సేవ చేయాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ ఫామ్ చేసి మీరు మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. మీ మంచితనం, మీ సహృదయంతో ప్రజలు మనసు గెలుచుకున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రధాని మోదీ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ అన్నారు. అమ్మకు వందనం కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయ సమీపంలోని మున్సిపల్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, నర్సి సోమేశ్వరరావు, కోట రాంబాబు, ఎం సురేష్ రెడ్డి, పాటే నాగేశ్వరరావు, దత్తు ప్రసాద్, ఆరాధ్యుల అంజీ, ఎం నరసింహమూర్తి, పి రాఘవులు, రామగాని సత్యనారాయణ, కొండపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ప్రకటించిన విధంగా అమ్మ కోసం ఒక మొక్క అన్న ప్రోగ్రాం 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మరి భారీ ఎత్తున చేయాలని ఒక ఆలోచనతో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు ఆజ్ఞ ప్రకారం జిల్లా పార్టీ యొక్క నిర్ణయం ప్రకారం తాడేపల్లిపట్నంలో 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో కొన్ని మొక్కలు పళ్ళు సంబంధించిన మొక్కలు తీసుకొచ్చి మరి మన కార్యకర్తలు అందరి ఇళ్లలో కూడా ఒక మొక్క వేయాలని, ఎందుకంటే ఏదైతే పర్యావరణం పాడైపోతుంటే ఇవాళ ప్రపంచ దేశాలు లక్షలాది కోట్ల రూపాయలు ఈ యొక్క పర్యావరణం కాపాడటం కోసం ఖర్చు పెట్టే స్థాయికి ఒక సంఘం కింద ఏర్పడి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఇది అందులో భాగంగా ఈ భారతదేశంలో కూడా గ్రీన్ వేస్ట్ పెరగాలని, అడవులు పెరగాలని ఒక ఆలోచనతో ప్రధానమంత్రి గారు గౌరవనీయుల పెద్దలు మోడీ గారి నిర్ణయానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి భారతీయ జనతా పార్టీ అని కాదు, ఇక్కడ ప్రతి భారతీయుడు కూడా వారి ఇంట్లో ఒక మొక్క అమ్మ కోసమని వేసుకున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడైతే అమ్మ అంటే మనకి ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత భక్తి ఉంటుందో అలాగే ఆ మొక్కను కూడా మనం ఆ స్థాయిలో జాగ్రత్తగా చూసి పెంచి పెద్దదైదా కాపాడుతామన్న ఉద్దేశంతో అమ్మ ఫోటో దగ్గర పెట్టుకుని ఈ మొక్క ఏమన్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా నరేంద్ర మోడీ గారు ఈ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే పర్యావరణంలో వస్తున్నటువంటి ఇన్బ్యాలెన్స్ కారణంగా గ్లోబల్ వార్మింగు ఈ ప్రపంచాన్ని, దేశాన్ని కూడా ఒక ముప్పుగా, శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో మొక్కలు నాటడం ద్వారా మాత్రమే గ్లోబల్ వార్మింగ్ని మనం అధిగమించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా మనకు పిలుపునివ్వడం జరుగుతుంది. అయితే యథాతథంగా మనం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే విషయంలో అశ్రద్ధగా ఉండడంతో నరేంద్ర మోడీ గారు ఒక కొత్త ఆలోచనతో తల్లి పేరిట ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మనం ఒక మొక్క నాటి దానిని పెంచి పర్యావరణానికి అందించాలంటే ఏదైతే తల్లి మనకి నిస్వార్థంగా మనకి సేవ చేస్తుందో అదేవిధంగా ఈ మొక్క కూడా ఈ సమాజానికి, ప్రకృతికి నిస్వార్థంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు గత 29 నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేయాలని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. నిన్న 2వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అయితే 6వ తారీఖు వరకు ఉన్న సందర్భంలో ఇవాళ తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున మొక్కలు ఇస్తూ ఉన్నారు. అవి కూడా మంచి ఫలాలను ఇచ్చేటువంటి మామిడి మొక్కలు, అంటే మంచి ఆక్సిజన్ కానీ మంచి ఫలాన్ని కానీ ఇచ్చేటువంటి ప్రకృతికి స్నేహ సంబంధంతో ఉన్నటువంటి మొక్కల్ని ఇవాళ నాటుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో మరి మోడీ గారు పిలుపు మేరకు, అలాగే పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మొక్క నాటడం, అలాగే పట్టణంలో వివిధ స్థలాల్లో పండురు మామిడి, అలాగే కేసరు, అలాగే హిమ పసందు, బంగినపిల్లి రసాలు, ఇలాగ వివిధ రకాలైన మామిడి పండ్లను మరి కార్యకర్తలు, నాయకుల ఇళ్లల్లోనూ వాళ్ళ ఖాళీ స్థలాల్లోనూ వాళ్ళే సంరక్షించే విధంగా మరి రూపొందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ మొక్కల్ని మరి పార్టీ నాయకుల, కార్యకర్తల సమక్షంలో నాటి వాటిని సంరక్షించి వాటిని వినియోగించుకోవాల్సిందిగా మరి మోడీ గారు ఏ ఆశయంతో అయితే ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టారో దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిఐటియు వ్యవస్థాపకులు అల్లూరి సత్యనారాయణ 10వ వర్ధంతి సభ స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జవ్వాది శ్రీను అధ్యక్షతన బుధవారం జరిగింది. అల్లూరి సత్యనారాయణ చిత్రపటానికి రైతు సంఘం జిల్లా నాయకులు చింతకాయల బాబురావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి సత్యనారాయణ ఆశయ సాధనకు పోరాటాలు సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల రామకృష్ణ,
చల్లా చంద్రరావు, గొన్నాబతుల నాగేశ్వరరావు, మెడ్రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఉల్లిపాయల మార్కెట్ ఆఫీసులో కూడా అల్లూరి సత్యనారాయణ వర్ధంతి జరిగింది. చల్లా చంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బర్ల బాలాజీ, కరక వెంకట్రావు, గంటా కోటి, సిరపు గణేష్, సిరపు మహేష్, సీతయ్య, కేతిరెడ్డి అప్పన్న, కెల్లా రాంబాబు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. 84 నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడ ఉద్యమం ప్రారంభంగా సిఐటి ఉద్యమంగా 84 నుండి ఆయన 2021 వరకు, అంటే ఆయన పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నంత వరకు ఇక్కడ జరిగినటువంటి ప్రతి పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రత్యక్షంగా ప్రతి పోరాటంలో పాల్గొనడమే కాదు, ఇక్కడ అడుగడుగున కార్మికులకి రక్షణగా నిలబడి యజమానులు తాడేపల్లిగూడెంలో మొట్టమొదట అనేక దుర్మార్గమైనటువంటి దౌర్జన్యకరమైనటువంటి ఒత్తిడి సాగించారు, కక్ష సాధింపులు సాగించారు, అసలు యూనియన్ లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అలాంటి అన్ని సందర్భాల్లో కూడా అల్లూరి గారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక ఉద్యమాన్ని, సిఐటి ఉద్యమాన్ని విస్తరించడంలో కామ్రేడ్ అల్లూరి గారు ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ అల్లూరి గారిని స్మరించుకుంటూ కార్మిక సంఘాలు పట్టుదలగా నిజాయితీగా తమ ఉద్యమాన్ని సాగించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యాజమాన్యంతో వివాదాలు వస్తున్నటువంటి సందర్భాల్లో ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడంలో కార్మిక వర్గం ఐక్యంగా ఉండడం ద్వారానే ఆ సమస్యలు పరిష్కరించుకోగలుగుతామనేటువంటిది. అలాగే ఒక యూనియన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ వేతన ఒప్పందాలు కానీ, పని భద్రత కానీ, ఇతర సమస్యల్లో ఉన్నప్పుడు మిగిలిన సంఘాలన్నీ కూడా ఆ యూనియన్కి అండగా నిలబడడం, తోడ్పడడం అనేటువంటిది చెయ్యాలి. కార్యకర్తల పట్ల చాలా ప్రేమ ఆప్యాయతలు కలిగిన వ్యక్తి. కార్యకర్తల్ని ముందు ఎక్కడన్నా వస్తే ఆ టైంకి భోజనం టైంకి వస్తే ముందు భోజనం చేశారు లేదని చెప్పి పని మీద ఆయన దగ్గరికి వెళ్తే ముందు భోజనం చేశారు లేదని చెప్పి అడిగేవారు. భోజనం చేసిన తర్వాత ముందు భోజనం చేయడం తర్వాత మాట్లాడదని చెప్పేవారు. అలా మన సిఐటి కార్యకర్తలు ఎవరైనా కలిస్తే సంఘం ఉందని చెప్తే మీ పనులు ఎలాగ ఉంటా ఉన్నాయి, మీ పని విధానం ఏ విధంగా నడుస్తుంది, మీ సంఘంలో పనులు ఉంటున్నాయి లేదా, యజమానుల యొక్క ఒత్తిళ్ళు ఉన్నాయి లేదా, ఈ విధంగా అందరి యొక్క అభిప్రాయాలని, ఆలోచనల్ని వాళ్ళ నుంచి సేకరించుకొని ఆ విధంగా ఆయన ఆచరణలో మనకి అనేక అనుభవాలు ఆయన ఇచ్చారు. నా పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మహనీయుల యొక్క వర్ధంతులు, జయంతులు మనం జరుపుకోవడం అంటే ఇదేదో ముక్కుబడి కార్యక్రమం కాదు. ఇతర పార్టీల్లో మన ముక్కుబడి కార్యక్రమం జరుగుతుంటాయి. ఇతర పార్టీల్లో రాజకీయ నాయకులు, ఆ నాయకుల యొక్క తీరుతెన్నులు కంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి, అలాగే సిఐటి కార్యకర్తలుగా ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన యొక్క వాళ్ళ ఆచరణలు మనం చర్చించుకోవడం అంటే వాళ్ళు అనుసరించిన విధానాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అల్లూరి గారు తూర్పుగోదావరి జిల్లా సట్నేపల్లి ఆ ప్రాంతంలో జన్మించారు. మరి 6వ తరగతి దాకా ఆ ప్రాంతాల్లో చదువుకున్నారు. తర్వాత నర్సాపాలలో చదువుకొని దేవారం కాలేజీలో కూడా చదువుకొని తర్వాత ఉద్యమంలో, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలోకి మరి రావడం అనేది జరిగింది. జిల్లా పార్టీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. ఈ కార్మిక సంఘాలని ప్రధానంగా రైస్ మిల్ యూనియన్ హక్కుల గురించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశారు. అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్మికులు, అమాలి కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు, తన హక్కుల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించారు. అదేవిధంగా మరి ఏదైతే బజారు జట్టులో ఉన్న కార్మికులు ఉన్నారో కార్మికుల సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించారు. దీంతో పాటుగా ఈ ప్రాంతంలో, జిల్లాలో ఉద్యమాన్ని నిర్మాణానికి సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలు ఏర్పాటు చేయడంలో, ట్రేడ్ యూనియన్లే కాదు వ్యవసాయ కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడంలో కానీ, రైతు సంఘాలు ఏర్పాటు చేయడంలో కానీ, ఈ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసిన చిరు ఉద్యోగి కొడుకును అయిన తనను ఎమ్మెల్యేగా చేసిన ఘనత నియోజకవర్గ ప్రజలకు దక్కుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. తాడేపల్లిగూడెంలోని మూన్ లైట్ రెస్టారెంట్లో ఆర్టీసీ ఉద్యోగ ఆత్మీయ సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టిను
ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన తండ్రి స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. 10 మందికి సాయం చేయమని, మాట మీద నిలబడమని తన తండ్రి ఇచ్చిన సూచనలకు బద్ధుడనై ఎన్నో కష్టాలు, ఒడిదుడుగులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగానన్నారు. గత ప్రభుత్వం అధికారులను తమ కింద బానిసలుగా పనిచేసేలా చూసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరాజు, సూర్యచంద్రరావు, ఆర్టీసీ డిఎం వై సత్యనారాయణమూర్తి, ఆర్టీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు ప్రయాణం స్టార్ట్ చేసిన ఎన్ఎంయు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు స్థాయిగా ఈ డిపో ఐడెంటిఫికేషన్ ఉంటుందో లేదో మనకి ఎప్పుడు ఈ 10 మందితో తిరగాలేమో సిగ్గుపడతా అని చెప్పి చాలాసార్లు మదనపడిన సందర్భాలు తెలుసు. ఎవరిని మేము రూపాయి చందాడకుండా డిపోలో గుర్తింపు 10 మంది సభ్యత్వాలు ఉంటే మనకి 20 మంది ఓట్లు వేసేవాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం 10 మందిని తీసుకొచ్చాడు. ఆ 10 మంది నెక్స్ట్ సభ్యులైతే ఇంకో 10 మందిని మళ్ళీ వాళ్ళు తీసుకురావడం. ఆ రకంగా దీన్ని స్థాయికి తీసుకొచ్చినటువంటి సూర్యచంద్రరావు గారు కానీ, అమ్మన్న గారు కానీ సర్వీసులు ఉండగాను సర్వీస్ అయిపోయినప్పుడు కూడా ఆయన ఇంటికాడని కూడా సలహాలు ఇచ్చి ఈ అన్యాయం నడిపించిన అమ్మన్న గారికి పేరు ఉదయపూర్ణ. ఎందుకంటే ఒక సంస్థ నిర్మాలంటే పట్టుదల ఉండాలి, దాంట్లో పట్టుదలగా నాయకులు ఉండాలి. ఇవాళ ఓడిపోయింది, ఓటమిని గెలుపుకి దిశగా మనం ప్రయాణం చేసినప్పుడు ఎన్ఎంఏకి ఉదాహరణ తాడేపూడిలో. అలాగే నేను ఓడిపోయినప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో గెలవడం కోసం నేను ప్రయత్నం చేశాను. అంతేగాని నేను ఎలక్షన్ రోజులు నేను ఎలక్షన్ చేయలేదు. ఈ రోజు ప్రజల్లో నమ్మకం కలిగించాలి. మనం ఓడిపోతే ఇంట్లో పడుకుంటే రేపు మనల్ని ఎవరు నమ్మరు. రాజకీయాల్లో గెలుపు ఓటమి సేవ చేయడం కోసం, కానీ దాని భిన్నంగా ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టండి, డబ్బు సంపాదించిన విధంగా ఇవాళ రాజకీయాలు తయారవడం చాలా దురదృష్టకరం. నిజాయితీగా ఉండాలి, సర్వీస్ చేయాలి. డబ్బు ఖర్చు పెట్టాలంటే నా జీవితంలో నాకు 62 సంవత్సరాలు వచ్చినప్పుడు 62 సంవత్సరాలు అంటే నేను 40 సంవత్సరాలు కూడా కష్టపడ్డాను ఈ జీవితంలో రావడానికి. నేను సంపాదించిన ఎక్కడా కూడా అవినీతి అనేది ఇప్పుడు చేయను, అంత ముందు కూడా చేయలేదు. మీకు ముందే మాట ఇచ్చాను, మిమ్మల్ని నన్ను సేవకులుగా చూసుకోండి, మీకు సేవకుడుగా ఉంటానని. అదే మాట నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మీ దగ్గర అదే మాట్లాడుతున్నాను. తాడేపూడి చరిత్రలో మరి నాకు ఆస్తి ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, నేను ఇన్ని వేల మెజార్టీతో నన్ను గెలిపించానంటే ఇది ఆ విజయం మీదే. ఈరోజు మజ్దూర్ ఇండియన్ ఎలా అయితే గుర్తింపు స్థాయికి వచ్చిందో అలాగే నేను ఆ స్థాయిలో మొదలుపెట్టి వాళ్ళ ఎమ్మెల్యే చెప్పడానికి. అంటే మా నాన్నగారు ఎంప్లాయీస్ ఉన్నాడు. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఈ ఊరు ఎమ్మెల్యే చెప్పడానికి నాకేం సిగ్గుపడతాను. మా నాన్నగారు నాకు కష్టపడతాను నేర్పాడు, నిజాయితీగా ఉండడం నేర్పాడు. నేను అదే పాటించాను. మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయిని ఇచ్చిన మా నాన్నగారికి అలాంటి ఆయన ఈరోజు మీ మధ్యలో ఉండుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే వినపం, మనం ఉండొచ్చు పోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి మంచి సమాజాన్ని ఇవ్వాలి. ఇవాళ కులాలను ఎడగొట్టి ఏ అర్జెన్సీని అయితే ఎస్సీ కులస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకే ఇవాళ అన్యాయం చేసిన వ్యక్తి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి. ఎస్టీ సప్లై నిధులు అవన్నీ లాగేశారు. ఆ ప్రాంతాలన్నీ కనీసం ఉరుకువాడలో ఉంటారు వాళ్ళందరూ ఇవాళ. మరి ఆర్టీసీ కార్మికులకి ఆశాజ్యోతిలాగా ప్రతి కష్టంలో కూడా నేను ఉన్నానంటూ మన సూచనలు చెప్పారు. మినిమం స్థాయి నుంచి వారి సూచనలు, సలహాలు, వారి సహాయం సహకారాలతో ఇవాళ తాడేపల్లిగూడెంతో పాటు వెస్ట్ గోదావరి జిల్లా రాష్ట్రంలో నెంబర్ 1 మెజారిటీగా ఎన్ఎంయు ఉందంటే కేవలం చెప్పింది చెయ్యండి అంతే, ఇదివరకు రోజులు కాదని స్పష్టంగా చెప్పి వాళ్ళ కార్మిక పక్షాన నేను ఉన్నాననే విధంగా మళ్ళీ ఆషామాషి కాదు. వాళ్ళ వారి పార్టీ తరఫున కీలకంగా మన గౌరవాధ్యక్షులుగా ఉండి ఇవాళ బ్రహ్మాండ మెజారిటీతో శాసనసభలో అడుగుపెట్టి ఇవాళ తప్పనిసరిగా ఆయన ఆశీస్సులతో ఏపీఎస్ఆర్టీసీలో గత ప్రభుత్వంలో విలీనం అంటూ చేశారు. కానీ విలీనం తర్వాత ఏర్పడినటువంటి అనేక సమస్యల వల్ల ఏదైతే వర్క్మెన్ ఇబ్బంది పడుతుంది, సంస్థ ఇబ్బంది పడే పరిస్థితులు
ఏదైతే కొత్త బస్సులు కొనుగోలు కానీ అదేవిధంగా మన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో డ్రైవర్ కండక్టర్ శ్రామిక్ సాటికి సంబంధించి మరి మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దాంట్లో స్పష్టమైన హామీ ఏదైతే ఇచ్చున్నారో తప్పనిసరిగా ఆ హామీలో ఖాళీలు మాయి కూడా ఉన్నాయి కాబట్టి మా గౌరవ అధ్యక్షుడిగా మీరు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్త రిక్రూట్మెంట్లో ప్రధానంగా వారికి విజ్ఞప్తి చేసుకుంటూ మరి అన్ని యూనియన్లు కూడా అన్ని కూడా తీసుకుని సమంగా తీసుకుని అందరినీ కూడా కలిపి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలోనే ఉన్నాం సార్. మీ సూచనల ప్రకారం మరి అదే గైడ్లైన్స్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీ సహకారంతో మరిన్ని బస్సుల సర్వీసులు పెంచడానికి అదేవిధంగా కొత్త కొత్త రూట్లో కూడా మీరు కొన్ని చెప్పారు ఆల్రెడీ. ఆ రూట్లో కూడా మరిన్ని కొత్తగా బస్సులు ప్రవేశపెట్టడానికి బస్సులు అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి మరి సిబ్బందిని కూడా మాకు ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లో రిక్రూట్మెంట్ లేక మా డిపోలో ప్రస్తుతానికి కండక్టర్లు అయితే బాగా తక్కువగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. సో కండక్టర్ రిక్రూట్మెంట్ కూడా తగ్గి డ్రైవర్లు అంటే మనకి అవుట్ సోర్సింగ్ వాళ్ళు తీసుకోవడం లేకుంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాళ్ళతో మనం చేయించడం అనేది జరుగుతుంది. కొత్త బస్సు తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఉన్నటువంటి డ్రైవర్ని మన డిపో నుంచి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఆ విధంగా చేసి మీ అందరి సహకారంతో డిపో అభివృద్ధి పనులను నడిపించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నాం సార్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 088822536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.